ఈ వీడియోలో మనం స్థూల శరీరం గురించి తెలుసుకుందాం. లెట్ us know about ఫిజికల్ బాడీ. మనలో స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఉన్నాయని, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలను పరిశీలించినట్టయితే స్పష్టంగా అవగతమవుతుంది. జాగ్రత్త వేకింగ్ స్టేట్, స్వప్నిక్ డ్రీమింగ్ స్టేట్ and sushupti deep sleep state are the three primary states of consciousness according to Hindu philosophy. These states are also referred to as avasthas and are explored in texts like the Mandukya Upanishad. Hindu Tattva Shastram ప్రకారం జాగృత్, స్వప్న మరియు సుషుప్తి అనేవి మూడు ప్రాథమిక స్పృహ స్థితులు. ఈ స్థితులను అవస్థలు అని కూడా పిలుస్తారు. ఇది మాండ్యుక్య ఉపనిషత్ వంటి గ్రంథాలలో వివరించబడింది. జాగ్రత్త వేకింగ్ స్టేట్. This is the state where consciousness is focused outside, experiencing the external world through the senses. ఈ జాగ్రత్త అవస్థలో స్పృహ బాహ్యంగా కేంద్రీకృతమై ఇంద్రియాల ద్వారా బాహ్య ప్రపంచాన్ని అనుభూతి చెందే స్థితి. ఈ స్థితిలో స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు సంబంధించిన స్పృహ ఉంటుంది. ఇక స్వప్న డ్రీమింగ్ స్టేట్. ఇన్ దిస్ స్టేట్ కాన్షియస్నెస్ ఈజ్ ఫోకస్డ్ ఇన్వార్డ్, ఎక్స్పీరియన్సింగ్ ఎ వరల్డ్ ఆఫ్ ఇమేజెస్ అండ్ సెన్సేషన్స్ క్రియేటెడ్ బై ద మైండ్. కలలు కనే స్థితి స్వప్నిక అవస్థ. ఈ స్థితిలో స్పృహ లోపలికి కేంద్రీకృతమై మనస్సు సృష్టించిన చిత్రాల మరియు అనుభూతులను కలిగిస్తుంది. ఈ స్థితిలో కేవలం సూక్ష్మ కారణ శరీరాలకు సంబంధించిన స్పృహ ఉంటుంది, స్థూల శరీర స్పృహ ఉండదు. మూడవది సుషుప్తి డీప్ స్లీప్ స్టేట్. దిస్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ డీప్ రెస్ట్ వేర్ కాన్షియస్నెస్ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్ వరల్డ్, ఆఫెన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ స్టేట్ ఆఫ్ యూనిటీ విత్ ద యూనివర్స్. సుషుప్తి గాఢ నిద్రలో ఉన్న స్థితి. ఇది గాఢమైన విశ్రాంత స్థితి. ఇక్కడ బాహ్య లేదా అంతర్గత ప్రపంచం గురించి స్పృహ ఉండదు. దీనిని విశ్వంతో ఐక్యత పొందే స్థితిగా వర్ణిస్తారు. ఈ స్థితిలో కేవలం కారణ శరీర స్పృహ మాత్రమే ఉంటుంది. స్థూల శరీరం గురించి కానీ లేదా సూక్ష్మ శరీర స్పృహ ఉండదు. ఈ మూడు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థల ద్వారా మనలో స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఉన్నాయి అని స్పష్టమవుతుంది. బై దిస్ త్రీ స్టేట్స్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ దట్ వీ హ్యావ్ త్రీ బాడీస్. దే ఆర్ ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ దట్ ఈస్ అబ్స్ట్రాక్ట్ బాడీ అండ్ స్పిరిచువల్ బాడీ. స్థూల శరీరం అంటే ఫిజికల్ బాడీ, సూక్ష్మ శరీరం అంటే మెంటల్ బాడీ ఆర్ అబ్స్ట్రాక్ట్ బాడీ, కారణ శరీరం అంటే స్పిరిచువల్ బాడీ. సో ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ స్థూల శరీరం, ఫిజికల్ బాడీ. స్థూల శరీరం పంచభూతాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, సప్త ధాతువులతో స్థూల శరీరాన్ని మనం తెలుసుకోవచ్చు. సో ఇన్ దిస్ ఫిజికల్ బాడీ we study 5 basic elements, 5 organs of action, 5 sense organs and 7
Sapta Dhatus, 7 tissues. పంచభూతాలు భూమి, పృథ్వీ, నీరు, జలం, వాయువు, అగ్ని, ఆకాశం. వీటిని పంచభూతాలు అంటారు. ఈ పంచభూతాలతో ఏర్పడిందే ఈ అనంత విశ్వం. ఎర్త్, వాటర్, ఎయిర్, ఫైర్, స్పేస్ are called 5 basic elements that are believed to be the building blocks of the universe and everything within it. According to various ancient philosophies, including Hinduism, Buddhism, and Yoga, these elements are called Panchabhutas: earth, water, fire, air, and space. Let us discuss about earth. Prithvi. Earth represents solidity, stability, and the grounding force. It is associated with the sense of smell, vasana, and the physical form. భూమి అంటే పృథ్వీ. ఇది స్థూలత్వం, స్థిరత్వం మరియు నిలకడగా ఉండే శక్తిని సూచిస్తుంది. ఇది వాసన అనే భౌతిక రూపంతో ముడిపడి ఉంది. వాటర్, జల్. ఇట్ రిప్రజెంట్స్ ఫ్లూయిడిటీ, ఫ్లో అండ్ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద సెన్స్ ఆఫ్ టేస్ట్, రుచి, అండ్ ద లైఫ్ గివింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్. నీరు ద్రవత్వం, ప్రవాహం మరియు భావోద్వేగ వ్యక్తీకరణను సూచిస్తుంది. ఇది రుచి మరియు నీటి యొక్క జీవనాధార లక్షణాలతో ముడిపడి ఉంది. ఫైర్, అగ్ని. ఇట్ రిప్రజెంట్స్ హీట్, ఎనర్జీ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద సెన్స్ ఆఫ్ సైట్, దృష్టి, అండ్ ద డైజెస్టివ్ ప్రాసెస్. అగ్ని వేడి, శక్తి మరియు పరివర్తనను సూచిస్తుంది. ఇది దృష్టి మరియు జీర్ణ ప్రక్రియతో ముడిపడి ఉంది. ఎయిర్, వాయు. ఇట్ రిప్రజెంట్స్ మూమెంట్, బ్రీత్ అండ్ కమ్యూనికేషన్. It is associated with the sense of touch, sparsha, and the circulatory system. గాలి లేక వాయు. ఇది కదలిక, శ్వాస మరియు సంభాషణను సూచిస్తుంది. ఇది స్పర్శ మరియు ప్రసరణ వ్యవస్థతో ముడిపడి ఉంది. స్పేస్, ఆకాశ. ఇట్ రిప్రజెంట్స్ ఎంప్టీనెస్, పొటెన్షియల్ అండ్ ద boundless nature of the universe. It is associated with the sense of hearing, shabda, and the vastness of space. ఆకాశ తత్వం. ఇది విశ్వం యొక్క శూన్యత, అనంత శక్తి, అవధులు లేని స్వభావాన్ని సూచిస్తుంది. ఇది వినికిడి, శబ్దం మరియు స్థలం యొక్క విశాలతతో ముడిపడి ఉంది. పంచ కర్మేంద్రియాలు. 5 organs of action or motor organs. పంచ కర్మేంద్రియాలు అంటే వాక్కు అంటే నోరు, పాని అంటే చెయ్యి, చేతులు, పాదం అంటే కాళ్ళు, పాయువు అంటే మలద్వారం, ఉపస్థ అంటే జెనిటల్స్. సో ద 5 organs of action అంటే మనం పనులు చేయడానికి ఉపయోగపడే అవయవాలు, కర్మ చేయడానికి ఉపయోగపడే అవయవాలు కాబట్టి వీటిని కర్మేంద్రియాలు అంటాం. అంటే ద మౌత్, హ్యాండ్స్, ఫీట్, అనస్ అండ్ జెనిటల్స్. These 5 physical organs responsible for performing actions. The 5 karmendriyas are the mouth, it is used for speaking and eating, hands used for grasping,
feet used for walking, anus used for elimination, and genitals used for procreation. ఇవి పనులు చేయడానికి ఉపయోగపడే ఇంద్రియాలు, అందుకే కర్మేంద్రియాలు. కర్మ చేయడానికి ఉపయోగపడే ఇంద్రియాలు. నోటి ద్వారా ఆహారాన్ని తీసుకుంటాం. అదేవిధంగా మరి ఇది మాట్లాడడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇక చేతులు ఏవైనా పనులు చేయడానికి వీటిని ఉపయోగిస్తాం. కాళ్ళు నడవడానికి ఉపయోగిస్తాం. మలద్వారం మలమూత్ర విసర్జనకు ఇది దోహదపడుతుంది. ఇక ఉపస్థ ఇది పునరుత్పత్తి చేయడానికి ఉపయోగపడే శరీర భాగం, అవయవం. సో ఇప్పుడు మనం పంచభూతాలు, పంచకర్మేంద్రియాలు, వీటి స్థూల శరీరంలో వీటితో పాటు 5 సెన్స్ ఆర్గాన్స్, 5 జ్ఞానేంద్రియాలు, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. సో ద ఐ, ఇయర్, నోస్, టంగ్, స్కిన్. దీస్ ఆర్ 5 సెన్స్ ఆర్గాన్స్. జ్ఞానాన్ని పొందడానికి ఉపయోగపడే అవయవాలు, అందుకే జ్ఞాన ఇంద్రియాలు. అవి కర్మలు చేయడానికి ఉపయోగపడేవి కర్మేంద్రియాలు, జ్ఞానాన్ని పొందేవి జ్ఞానేంద్రియాలు, పొందడానికి ఉపయోగపడేవి. ద ఐ, ద ఆర్గన్ ఆఫ్ సైట్ హ్యావింగ్ విజిబుల్ ఫార్మ్స్ యాజ్ ఇట్స్ ఆబ్జెక్ట్. కన్ను దృశ్య రూపాలను వస్తువుగా కలిగి ఉన్న దృష్టి జ్ఞానేంద్రియం, అవయవం. ద ఇయర్, ద ఆర్గన్ ఆఫ్ హియరింగ్ హ్యావింగ్ సౌండ్ యాజ్ ఇట్స్ ఆబ్జెక్ట్. చెవి వినికిడి అవయవం, శబ్దాన్ని వస్తువుగా కలిగి ఉన్న ఇంద్రియం. ద నోస్, ద ఆర్గన్ ఆఫ్ స్మెల్లింగ్ హ్యావింగ్ స్మెల్ ఆర్డర్స్ యాజ్ ఇట్స్ ఆబ్జెక్ట్. ముక్కు వాసన చూసే అవయవం, వాసన వస్తువుగా కలిగి ఉన్న ఇంద్రియం. ద టంగ్, ద ఆర్గన్ ఆఫ్ టేస్టింగ్ హ్యావింగ్ ఫ్లేవర్స్ యాజ్ ఇట్స్ ఆబ్జెక్ట్. నాలుక రుచి చూసే అవయవం, రుచులను వస్తువుగా కలిగి ఉన్న ఇంద్రియం. ద స్కిన్, ద ఆర్గన్ ఆఫ్ ఫీలింగ్ హ్యావింగ్ టచ్ కాంటాక్ట్ యాజ్ ఇట్స్ ఆబ్జెక్ట్. చర్మం అనుభూతిని కలిగించే అవయవం, స్పర్శ వస్తువుగా కలిగి ఉన్న ఇంద్రియం. ఇవి పంచభూతాలతో ఏర్పడిన ఈ విశ్వం గురించిన జ్ఞానాన్ని గ్రహించడానికి, మన శరీరంలో ఈ ప్రపంచ జ్ఞానం పొందడానికి మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు, అందుకే వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు. పంచభూతాలలో ఒకటైన భూమికి ఉండే వాసన తత్వాన్ని తెలుసుకోవడానికి ముక్కు, నీటికి ఉండే రుచి తత్వాన్ని తెలుసుకోవడానికి నాలుక, అగ్నికి ఉండే రూప తత్వాన్ని తెలుసుకోవడానికి కన్ను, గాలికి ఉండే స్పర్శను తెలుసుకోవడానికి చర్మం, ఆకాశానికి ఉండే శబ్ద తత్వాన్ని గ్రహించడానికి చెవి. మన శరీరంలో ఈ 5 జ్ఞానేంద్రియాలను ఉంచడం జరిగింది. వీటి సహాయంతోనే ఈ అనంత విశ్వంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మానవుడు గ్రహించడానికి ఉద్దేశించబడినటువంటి 5 జ్ఞానేంద్రియాలు. ఇక సప్త ధాతువులు, ద 7 టిష్యూస్. సప్త ధాతువు అనే పదాన్ని ఆయుర్వేదంలో మొత్తం శరీరానికి పోషణ, పెరుగుదల మరియు నిర్మాణాన్ని అందించే 7 ప్రాథమిక కణజాలాలను ఇవి తెలియజేస్తాయి. 7 tissues are the 7 fundamental tissues of the human body in Ayurveda,
These tissues are rasa, rakta, mamsa, medha, asti, majja, shukra. The term Sapta Dhatu is used in Ayurveda to describe the 7 fundamental tissues that provide nourishment, growth, and structure to the entire body. Rasa, plasma, the primary tissue that provides nourishment to other tissues. ఈ రస ధాతువు ఇతర కణజాలాలకు పోషణను అందించే ప్రాథమిక కణజాలం ధాతువు. రక్త, బ్లడ్, ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ క్యారింగ్ ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ టు సెల్స్. ఈ రక్త ధాతువు కణాలకు ఆక్సిజన్ మరియు పోషకాలను తీసుకువెళ్ళడానికి దోహదపడుతుంది. మాంసం, మజిల్, ఇట్ ప్రొవైడ్స్ మూమెంట్ అండ్ స్ట్రక్చర్ టు ద బాడీ. మాంసము అంటే కండరాలు శరీరానికి కదలిక మరియు శరీర నిర్మాణానికి దోహదపడతాయి. మేధ, ఫ్యాట్, ఇట్ సర్వ్స్ యాజ్ ఎ స్టోర్ హౌస్ ఆఫ్ ఎనర్జీ అండ్ ప్రొటెక్ట్స్ వైటల్ ఆర్గాన్స్. ఈ కొవ్వు, మేధ అనే ధాతువు శక్తి నిల్వగా పనిచేస్తుంది మరియు ముఖ్యమైన అవయవాలను రక్షిస్తుంది. అస్థి, బోన్, ఇట్ ప్రొవైడ్స్ స్ట్రక్చరల్ సపోర్ట్ టు ద బాడీ. ఎముకలు శరీర నిర్మాణానికి ఆకృతిని ఇవి కలిగిస్తాయి. మజ్జ, బోన్ మ్యారో, ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొడ్యూసింగ్ బ్లడ్ సెల్స్. ఎముకలలో ఉండే ఈ మజ్జ రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. శుక్ర, రిప్రొడక్టివ్ టిష్యూ ఎసెన్షియల్ ఫర్ రిప్రొడక్షన్. శుక్ర కణజాలం ఇది పునరుత్పత్తికి అత్యంత ఆవశ్యకం, పునరుత్పత్తిని కలిగిస్తుంది. ఈ విధంగా ఫిజికల్ బాడీలో, స్థూల శరీరంలో వీటిని మనం స్థూల శరీరాన్ని ఈ విధంగా తెలుసుకుంటాం. పంచభూతాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, సప్త ధాతువులతో స్థూల శరీరం ఉన్నది అని మనం తెలుసుకుంటాం. We can identify the physical body with 5 basic elements, 5 organs of action, 5 sense organs and 7 basic tissues. కనిపించే శరీరమే స్థూల శరీరం. ఈ శరీరం పంచభూత తత్వాలతో, పంచ కర్మేంద్రియాలతో, పంచ జ్ఞానేంద్రియాలను, అదేవిధంగా ప్రతి కణం, శరీరంలో ఉన్నటువంటి అన్ని కణాలు సప్త ధాతువులతో ఏర్పడ్డాయి. సో ద ఫిజికల్ బాడీ contains all these things. So we can understand the physical body with this panchabhuta, pancha karmendriya, pancha jnanendriya, sapta dhatu. Om Tat Sat.